హాయ్ హలో ఈరోజు కరివేపాకు పొడి చేయబోతున్నాను. అది ఎలాగంటే ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని అది వాటర్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాష్ చేసి ఇలా జల్లెడలో వేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. నెక్స్ట్ పొడి కోసం కావాల్సినవి శనగపప్పు, 1 కప్ మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయలు, జీలకర్ర కూడా అవి తర్వాత వేసుకుందాం. ఫస్ట్ కడాయి వేడైన తర్వాత శనగపప్పు వేసుకొని అది దూరగా ఫ్రై అవుతుండగానే ఇప్పుడు మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి రెండు దూరగా ఫ్రై అవుతున్నప్పుడు లాస్ట్లో ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మరి మాడిపోకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్ బాగుంటుంది. ధనియాలు వేసి ఫ్రై చేసుకుందాము. ఇలాగా సిమ్లో పెట్టి దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి మాడిపోకుండా దూరగా వేయించుకొని అవి కూడా తీసి ఒక ప్లేట్లో మొత్తం కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కరివేపాకుని మాత్రం మెత్తగా లైట్గా ఫ్రై చేసుకుంటే మాత్రం అది టేస్ట్ ఉండదు, పొడి అవ్వదు అండ్ ఎక్కువ రోజు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతుంది. సో కరివేపాకు మొత్తం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి వాటర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం కరివేపాకుని కూడా అదే ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా కోర్స్గా ఉండేలాగా ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉండాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఇది ఇడ్లీలోకి, దోశలోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నోటికి రుచి అనేది ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.